ఒకటికి రవాణా చేసిన సందర్భంగా ఆ సరుకుల ధరలు ఏ రకంగా పెరుగుతాయనేది అర్థమవుతా ఉంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరుగుతాయి, దానితో పాటుగా రవాణా ఛార్జ్ అన్ని రకాలుగా ఈరోజు దాని ప్రజల మీద పెను భారాలను అది పడవేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఒకటే మనం వీటి ధరలు పెంచి మరి అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు తగ్గించాల్సినప్పుడు తగ్గించకుండా అదే రకంగా పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ప్రజల జేబుల్లో ఉన్న ఆదాయాన్ని ఎట్లా కొల్లగొట్టాలి అనే ఆలోచన తప్పితే మన గురించి ప్రజల సౌకర్యాల గురించి ఆలోచించిన పాపాను పోవట్లేదని మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే ఈ సమయంలోనే అత్యంత క్రూరపూరితమైన నేర చట్టాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అసలు రాజులు లేరు, రాజరికం లేదు, ఆ వ్యవస్థ లేదు, ఇంకా రాజద్రోహం కేసులేంటి, ఇంకా ఎందుకు పెడతా ఉన్నారు? ఆ సెక్షన్ ఏదైతే ఉందో 124A ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎత్తేయాలి అని చెప్పి చెప్తా ఉంది. సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది అది ఉండొద్దు అని. కానీ దానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇంకా కోరలు పెంచుతూ దానికి సార్వభౌమాధికారం, దేశ సమగ్రత అనే అంశాన్ని జోడించి ప్రజల హక్కులను కాలరాయడానికి అంటే ఈరోజు రేపు నిన్ను నన్ను ఎవరినైనా దేశ సమగ్రతకు భంగం కల్పించిన అనే పేరుతోని ఆ రకంగా మనం కూడా జైలు వేసే పరిస్థితి. మన ప్రవీణ్ పుల్కేస్తాను ఎందుకు చేశారు, ఏం నేరం చేశాను చేశారు మీ అందరికీ తెలిసి ఉంటుంది. తను న్యూస్ క్లిక్ అనే దానికి ఎడిటర్.